వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చేసుకోవచ్చు, అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. 2-3 మంత్స్ వరకు కూడా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి చేసేసుకోవాలి. వండుతున్నాం కానీ దానికి టేస్ట్ అనేది రావట్లేదు అనమాట. టేస్ట్ రాకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా భోజనం చేయకపోవడం అలా ఉంటుంది కదా ఎవరైనా సరే. కాబట్టి నేను చెప్పే ఈ కూర కారాన్ని కనుక 1 స్పూన్ కనుక మీరు డైలీ చేసుకున్న కూరల్లో వేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచిగా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కూరలో ఉన్నా సరే, వేపుళ్ళు చేసిన, మామూలు కర్రీస్ చేసినా సరే దీన్ని 1 స్పూన్ వరకు కలుపుకుంటే చక్కగా అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండడం వల్ల ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా చక్కగా ఇంకా ఎక్కువ అన్నం వేసుకొని మరీ తింటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చక్కగా చేసేసుకొని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి. ఒక 2-3 మంత్స్ వరకు కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీ తయారు చేసుకోండి 3 మంత్స్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన ఏంటంటే ఎండుమిర్చి అనమాట. ఇవి వచ్చేసి నేను ఒక 30 to 40 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పుని తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అనమాట. దీన్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్ల వరకు మినప్పప్పు అనమాట. తెల్ల మినప్పప్పు ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు తీసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్రని తీసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 2 స్పూన్ల వరకు ఆవాలను తీసుకోవాలన్నమాట. ఆవాల్ని తీసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు నువ్వులు అనమాట. నువ్వుల్ని మీరు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వరకు వేరుశనగలు అనమాట, అంటే పల్లీలు ఉంటాయి కదా, వాటిని ఒక గుప్పెడు వరకు తీసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు పసుపుని కూడా తీసుకోవాలన్నమాట. అలాగే 1 స్పూన్ సాల్టు. తర్వాత ఏంటంటే చింతపండు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్, ఆ వీడియో మిస్ అయ్యింది. చింతపండు కూడా కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత ఏంటంటే మనం తీసుకున్నాం కదా ధనియాలు, ఆ కప్పు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా వేపుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ వరకు జీలకర్రను తీసుకున్నాం కదా, ఆ జీలకర్రను కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఆవాలు కూడా ఉన్నాయి కదా, ఆవాలను కూడా వేసేసుకొని ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. స్టవ్ని అయితే కనుక సిమ్లోనే పెట్టి చేయండి. తర్వాత ఏంటంటే మనం శనగపప్పుని తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కలపకపోతే ఏంటంటే కింద మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి. నెక్స్ట్ ఏంటంటే మినప్పప్పును కూడా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే అసలు ఒక్క క్షణం కూడా కలపకుండా లేనన్నమాట. ఖచ్చితంగా వీడియో అంతా కూడా కలుపుతూనే ఉన్నాను. తర్వాత ఏంటంటే పల్లీలను కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే కలపకపోతే కింద మాడిపోద్ది అనమాట. మాడిపోతే అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఖచ్చితంగా మాడకుండా మాత్రం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఒక్క క్షణం కనుక నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే అది మాడిపోద్ది అనమాట. ఈజీగా ఇవి మాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఇది చేసేటప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టి చేయండి. అలాగే గట్టితో తిప్పుకుంటూనే చేయండి. అసలు మాడకుండా చూసుకోవాలన్నమాట. మాడితే కనుక టేస్ట్ అనేది మారిపోద్ది, మళ్ళీ బాగోదు. ఖచ్చితంగా ఈ విధంగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు వేసుకునే మనం బాగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా అప్పుడు నువ్వులను వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నువ్వులు అనేవి చాలా స్పీడ్గా అయిపోతాయి అన్నమాట వేగిపోతే. కాబట్టి నువ్వులు మాత్రం ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది అనగా వేసుకోవాలి. ఒకవేళ మీరు వేరువేరుగా వేపుకుంటే ఏంటంటే టైం అనేది ఎక్కువైపోద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విధంగా వేపుకుంటే టైం కలిసి వస్తుంది అనమాట. అలాగే చింతపండు చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా కొంచెం కొంచెం విడదీసి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి ఈ విధంగానే ఒక 1 minute 2 minutesలో మనం స్టవ్ని కట్టేస్తాం అనగా నువ్వులను చింతపండును కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మాడదులే అని చెప్పి పక్కకి వెళ్ళి వచ్చేసరికి మాడిపోద్ది అనమాట. ఎంతసేపు నుంచున్నది వేస్ట్ అయిపోద్ది. మనం అంతసేపు ఉన్నా సరే మనం ఒక్క నిమిషంలో సర్లే మాడదు కదా అని చెప్పేసి పక్కకి ఏదో ఒక పని మీద వెళ్ళామనుకోండి, ఆ ఒక్క నిమిషం చాలు మాడిపోవడానికి. కాబట్టి ఎవరు కూడా ఇది చేసేటప్పుడు ఎటు కూడా వెళ్ళకోకుండా మంచిగా దీని దగ్గరే ఉండి
చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గట్టితో తిప్పుకుంటూ చేసుకుంటే కనుక 100% మాడకుండా ఉంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి సువాసన వస్తున్నప్పుడు మంచిగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత నేను దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే బౌల్లో కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేడిన తర్వాత మనకి ఎండుమిర్చి ఉంది కదా, ఆ ఎండుమిర్చిని వేసేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం వేగేంత వరకు. ఇది వేగేటప్పుడు కూడా మీరు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి వేపుకోండి. అలాగే స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మాడిపోతాయి. నేను 1 నిమిషం అలా వచ్చేసరికి మాడిపోయినాయి అనమాట లైట్గా. తర్వాత వీటిని మీరు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మీరు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం పక్కన పెట్టాం కదా వేరుశనగలు, నువ్వులు అవన్నీ కూడా దాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. తర్వాత మిక్సీ వేసేసుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో అసలు. అంటే మనం ఈ అన్ని ధనియాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవాలంటే టైం అనేది చాలా పట్టేస్తుంది. అలాగే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే చాలా ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కదా, కాబట్టి పద్దాక వేసుకోవాలన్నా సరే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒకేసారి చేసేసుకొని మీరు బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటే మన కూరలోకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకోకముందు అయితే కనుక ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ తినొచ్చు. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మనం స్టోర్ చేసేసుకొని కూరల్లోకి మంచిగా 1 స్పూను 2 స్పూన్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మన కూర కారం అనేది రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మీరు ఒక 2-3 మంత్స్ వరకు కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటేనే కదా మనం ఎక్కువగా తినగలము. కాబట్టి ఈ కూర కారం అనేది కర్రీస్లో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఏ పుళ్ళు కాకుండా వేరే ఏ కూరలు తినాలన్నా సరే చాలామంది ఇష్టపడట్లేదు అనమాట. అలాంటి టైంలో దీన్ని కనుక మీరు 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని తయారు చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోండి. ఈ కూర కారంని మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఏమీ కష్టపడక్కర్లేదు. కాబట్టి ఒకసారి తయారు చేసేసుకుంటే మీరు ఒక 2 మంత్స్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.